లో వృషాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. ఆ రాక్షసుని అంతం చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీమన్నారాయణుల వారు వృషాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించారు. అప్పుడు వృషాసురుని కోరిక ప్రకారం శ్రీమన్నారాయణుడు ఈ కొండ వృషాద్రిగా పిలువబడుతుందని అనుగ్రహించాడు. అప్పటి నుండి ఈ పవిత్ర కొండ వృషాద్రిగా పిలువబడుచున్నది. ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైన ఈ వృషాద్రిపై చేసిన ఏ పుణ్యకార్యమైనా 1000 రెట్లు అధిక ఫలమివ్వగలదు. ఈ పవిత్ర తిరుమల కొండపై గోదానం చేసిన వారికి మరు జన్మ ఉండదు. భూదానం చేసిన వారి పితృదేవతలు తరించి ఉత్తమ గతులు పొందుతారు. విద్యాదానం చేసిన వారు హయగ్రీవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కొండపై సువర్ణదానం చేసిన వారు ఇంద్ర పదవిని పొందుతారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాసులు నిత్యం అనేక రూపాలలో విహరించే దివ్య ప్రదేశమే తిరుమల. ఈ దివ్య దంపతులకు ఎంతో ప్రీతికరమైనది కావడం చేత ఈ వెంకటాద్రి క్రీడాద్రి అని కూడా పిలువబడుచున్నది. ఈ కొండపై కాలు పెట్టగానే ఎన్నో జన్మల పాపాలన్నీ క్షణంలో నశిస్తాయి. ఎంతటి అనారోగ్యమైనా ఈ కొండపై కాలు పెట్టగానే తక్షణం మాయమవుతుంది. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది. తిరుమల